ఇక పర్కాల బీఆర్ఎస్ సభలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యూరియా దుకాణం ముంగట నిలిచిన దుస్థితి లేకుండే ఇలా ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నాకు శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు, పర్కాల టౌన్ లో మున్సిపాలిటీలో ఆడ మొత్తం దగ్గర 100-150 మంది లైన్ నిలబడ్డారు. సింకులు పడుతుంటే లైన్ లో వణుక్కుంటా నిలబడ్డారు. ఇంకోదికి ఇప్పుడే అది ఇక్కడ సంగెం మండలమా, సంగెం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది. భర్త లేడు, ఇంట్లో కొడుకు లేడు, వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు పెట్టి 2 అదనపు బస్తాలు తెచ్చుకుంటే అది జైల్లో పెట్టేంత పాపమా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? టైంకు యూరియా ఇయ్యలేరు, యూరియా ఇచ్చే ముఖం లేదు, కానీ పెద్ద మాటలు పెద్ద డైలాగులు కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తారట. వాడు కోటీశ్వరులను చేసేది ఉందా కానీ మనకు నెలకు 2500 ఇస్తే వాడే గొప్పోడు. మీరు దయచేసి యాదికి పెట్టుకోండి, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారట ఈయన. ఇక మిగతా మాటలు ఎట్లయితే కోటలు దాటినాయో ఇవి కూడా గట్లనే దాటుతాయి. అందుకే నేను మొన్న సిరిసిల్ల పోయినా, ఆఖరికి ఇది ఒక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. సిరిసిల్ల పోతే అక్కడ ఒక తాత కలిసిండు, రైతు. ఏం తాత ఇట్లున్నావు అంటే, ఏం చెప్పాలనే, పాలిచ్చే బర్రె ఆయన పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి? ఇప్పుడు తంతుంది పాడుతాం, ఏం చేస్తాం, ఇంకో 3 ఏళ్లు భరించాలి కదా అన్నాడు. మనకు ఆ కర్మ లేదు, 3 ఏళ్లు భరించే కర్మ లేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే మళ్ళా గులాబీ జెండా ఎగురితే తెల్లారు నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారు నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది. పథకాలు అమలు చేయకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పనిచేస్తుంది. లేకపోతే గిదే కమిషన్లు, గదే దోపిడి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలా, అదే పని. ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడే ధర్మారెడ్డి గారు ఒక లెక్కిచ్చిండు. పోయిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎట్లా చేసిండో ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నాడు. పరకాలలో మొత్తం 55 ఎంపీటీసీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఆనాడు పోయిన ఎన్నికల్లో 55 ఎంపీటీసీలుంటే 32 ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి 58.15% ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 58.15% ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సర్పంచులు 109 మంది ఉంటే అందులో 49 మంది అంటే దగ్గర 45% ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 6 మండలాలుంటే 6 జెడ్పీటీసీలకు గాను 3 మరి బలహీన వర్గాలకు ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఎంపీపీలు 6 ఉంటే 3 బలహీన వర్గాలకు ఇచ్చుకొని 50%. అంటే ఎంపీటీసీల్లో 58.15%, సర్పంచుల్లో 45%, జెడ్పీటీసీ ఎంపీపీల్లో 50% మనం ఇదివరకే ఇచ్చుకున్నాం. ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడుమ గంతకే ఉన్నది. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఇదే దామాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేం మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు తమ్ముడు శ్రీనివాస్ రెడ్డికి, దీన్ని ఏర్పాటు చేసిన ధర్మారెడ్డి గారికి, ఎక్కడో అక్కడ కూర్చొని దయచేసి మీరు లేచి ఆగం లేకుండా ఆడపిల్లలు ఉన్నారు జర్రా, మీ తమ్ముడు మీరు జరుగురు, ఇప్పుడైనా జరుగురు, ఇప్పుడు జరుగురు, ఫోటోల తర్వాత జరుగురు. మళ్ళొకసారి మీ అందరికి నమస్కారం. జై తెలంగాణ.